తెలుగు ప్రాంతంలో క్రైస్తవ మత పరిచయం ఏ సంవత్సరంలో జరిగిందో ఇతమిదంగా చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ 16వ శతాబ్దం తొలినాళ్లలో పోర్చుగీసులు అడుగుపెట్టిన నాటి నుంచి తెలుగువారికి యేసుక్రీస్తు పరిచయం అయ్యాడని క్రైస్తవ పెద్దల అభిప్రాయం. 1753లో ఫ్రెంచి నుంచి క్రిస్టియన్ మిషనరీలు కొన్ని తెలుగునాట క్రైస్తవ మతంపై గట్టి నమ్మకం కలుగజేశాయని ఓ వాదన. 18వ నాటికి గోల్కొండ రాజ్యంలో చర్చిల ఏర్పాటు జరిగిందని క్రైస్తవ మత ప్రచారకుడు వికర్ అపోస్టోలిక్ ఒక నివేదికలో పేర్కొన్నారు. నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్లో ఇస్లాంతో పాటు హిందూ క్రైస్తవ మతాలు కూడా తగిన ప్రభావాన్ని పొందాయి. సర్వమతాల సమ్మేళనంగా భాగ్యనగరం భాసిల్లింది. నిజాం ప్రభువులు ఆనాటి క్రైస్తవ మత చర్చిలకు పెద్ద సైజు గడియారాలు, గంటలు ప్రార్థనా మందిరంలో వాడేందుకు వీలుగా రంగూన్ టేకుతో తయారు చేయించిన పొడవాటి టేబుళ్లు, కుర్చీలు, మరెన్నో ఇతర అలంకరణ వస్తువులు ఉదారంగా అందజేశారని, తద్వారా తమ పరమత సహనాన్ని చాటి చెప్పారని చరిత్రకారుల అభిప్రాయం. తొలినాళ్లలో క్రైస్తవ చర్చిల ఏర్పాటు సికింద్రాబాద్ ప్రాంతానికే పరిమితమైంది. ఆ దరిమల కోటిలో బ్రిటిష్ రెసిడెన్సీ ఏర్పాటుతో చాదర్ఘాట్, హవిడ్స్ పరిసరాలలో క్రైస్తవ కుటుంబాలు స్థిరపడడంతో ప్రత్యేకంగా సెయింట్ జార్జి చర్చ్, హవిడ్స్ నిర్మించారు. ఈ పురాతన చర్చిల నిర్మాణ శైలిలో యూరోపియన్ వాస్తు శిల్ప శైలి స్పష్టంగా కనబడుతుంది. ఆధునిక యంత్ర సామాగ్రి అందుబాటులో లేని రోజుల్లో కేవలం సున్నం, ఇసుక మిశ్రమంతో నిర్మించిన ఈ ఎత్తైన కట్టడాలు పురాతన సాంప్రదాయ నిర్మాణ పటిమకు దర్పణం. సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ చర్చి 1870 గన్ ఫ్రౌడీ ఎత్తై రాతి కొండ లాంటి ప్రదేశంలో సెయింట్ జోసెఫ్స్ కేథడ్రల్ చర్చి గన్ ఫ్రౌడీ సమీపంలో నిర్మించారు. క్రైస్తవులు పవిత్రంగా ఆరాధించే శిలువ ఆకారంలో దీని నిర్మాణం జరిగింది. ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నట్లు 2 ఎత్తైన శిఖరాలు చర్చి ముందర భాగం నుంచి చూస్తే కనిపిస్తాయి.